హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ టీషర్ట్ ఎలా ఐరన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ టీషర్ట్ని ఐరన్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఈ టీషర్ట్కి ఉన్న స్టిక్కర్ అంటుకోకుండా ఎలా చేయాలని చూపిస్తాయి. ఇదే మన వీడియో ఈరోజు. ఇంకా మనం ఇలా హ్యాండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇలా ఇది అంటుకోలేదు, కొన్ని అంటుకోవు ఇలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటుకుంటుంది. కావాలంటే చూపిస్తాను చూడండి. ఎలా అవుతుందో చూడండి మీరే. ఇగో ఇలా చేయడం వల్ల టీషర్ట్ ఖరాబ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ పెట్టే కూడా జరగదు. పెట్టే మొత్తం ఇటు గలీజ్గా అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చూపిస్తాను. ఇలా మనం పేపర్ వేస్ట్ చేసుకోవాలి. చాలా మంది ఇలాగా పేపర్ వేసి చేస్తారు, కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అచ్చు దీనికి పడే అవకాశం ఉంటుంది. ఇలా పేపర్ వేయకూడదు. పేపర్ కాకుండా మనం ఏంటంటే కాటన్ బట్ట ఏదైనా తీసుకొని ఐరన్ చేయాలి. ఈ అచ్చు ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయి ఈ అచ్చు ఏదైతే ఉందో ఈ పేపర్కి పడిపోతుంది. కాబట్టి పేపర్ వేయద్దు. మనం పేపర్ కాకుండా ఇలా కాటన్ బట్ట ఏదైనా వేసుకొని చేయాలి. ఇలా మనం ఎక్కడ వరకు అయితే స్టిక్కర్ ఉందో అక్కడ వరకు ఇలా బట్ట వేసుకొని మనం ఐరన్ చేయాలి. చూడండి, ఇంకా ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కొంచెం మంచు భాగంలో వచ్చింది కాబట్టి ఈ అంచు భాగంలో వేసుకొని మిగతాది అవసరం లేదు. ఇంతే, సింపుల్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఈ కొటేషన్స్ కానీ ఇలా స్టిక్కరింగ్ ఇలా డిజైన్ వస్తుంది కాబట్టి ఇది అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇలా మనం కాటన్ ఏదైనా క్లాత్ దీని మీద వేసుకొని ఐరన్ చేసుకోవాలి, అంతే ఫ్రెండ్. ఇలా అయితే మనకు అంటుకునే ప్రమాదం ఉండదు. లేదంటే ఇది మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టి చూపించాను కదా, ఎలా వచ్చిందో అలా ఒక్క దగ్గరకు వస్తుంది. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.